హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 2 షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిందండి. సో ఈ ఎగ్జామినేషన్లో జీకే అలాగే ఇంగ్లీష్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి, యాప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 1 year వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో యాప్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే ఇమీడియట్గా తీసుకోండి. మీకు 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2022కి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ కీ ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వన్ వర్డ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఈడియమ్స్తో పాటు ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్, అలాగే జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని డైలీ ఈ పర్టికులర్ కోర్స్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు 50 రూపీస్కే ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఎవ్రీడే మీకు అప్డేట్ అయ్యేటువంటి పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ 2 కోర్సెస్ని ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఈసారి కంప్లీట్గా చేంజ్ అయింది. సో 2022 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి టియర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో మనకి చూసుకున్నట్లయితే సెక్షన్ 1లో మనకి మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అని చెప్పేసి ఉంటుంది. మ్యాథ్స్, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ చొప్పున మనకి అడుగుతారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ కాబట్టి 90 మార్క్స్కి అయితే ఉంటుంది. తర్వాత సెక్షన్ 2లో మనకి మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకి ఇంగ్లీష్ నుంచి 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత మనకి సెక్షన్ 3లో చూసుకున్నట్లయితే మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్కి వస్తాయి. అలాగే మాడ్యూల్ 2లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి మార్క్స్ అయితే ఉండవు, కానీ సో మీరైతే క్వాలిఫై అవ్వాలి. సో ఈరోజు మనకి పేపర్ 1కి సంబంధించినటువంటి ఈ యొక్క షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిందండి మార్నింగ్. సో దీనికి సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్స్, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, జీకే అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అనేటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఈరోజు షిఫ్ట్ 1లో ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 2కి సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అడిగినటువంటి ఫ్యూ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో అన్ని క్వశ్చన్స్ గుర్తుండకపోవచ్చు అభ్యర్థులకి. సో గుర్తున్నటువంటి క్వశ్చన్స్ అయితే పంపించడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే ఆథర్ ఆఫ్ ప్లేయింగ్ టు విన్ అనేటువంటి బుక్కు సంబంధించిన ఆథర్ ఎవరని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో సైనా నెహ్వాల్ అండి. తర్వాత మరొక బుక్ గురించి కూడా అడగడం జరిగింది. సో ఆథర్ ఆఫ్ ఫియర్లెస్ బుక్. ఓకే, ఫియర్లెస్ అని చెప్పేసి బాగా అమ్ముడుపోయినటువంటి బుక్ అయితే ఉంది, ఈ మధ్య బాగా ట్రెండ్ అయినటువంటి బుక్ అనమాట. సో ఈ బుక్కు సంబంధించినటువంటి ఆథర్ ఎవరని చెప్పేసి అడిగారు. సో ఎరిక్ బ్లెహ్మన్ అనేటువంటి ఈ పర్టికులర్ వ్యక్తి అయితే రాయడం జరిగింది. తర్వాత ఫుల్ ఫామ్ ఆఫ్ సిసిఎఫ్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి అడిగారు. కోల్డ్ క్యాథోడ్ ఫ్లోరెసెంట్ ల్యాంప్స్ అని చెప్పేసి అంటారు. అలాగే వేర్ డస్ హైడ్రోజన్ ట్రైన్ రన్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. ఇది రీసెంట్ క్వశ్చన్ అనమాట. కల్కా టు షిమ్లా మధ్య ఈ యొక్క హైడ్రోజన్ ట్రైన్ అయితే నడిచింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది హైడ్రోజన్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ చేశారు అని చెప్పేసి అడుగుతారు. సో మనకి నెక్స్ట్ రాబోయేటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో. సో కల్కా అండ్ షిమ్లా అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత ఫార్ములా ఆఫ్ బెంజిన్ ఫార్ములా ఏంటని చెప్పేసి అడిగారు. C6H6 అనేది సో ఈ బెంజిన్ ఫార్ములా అనమాట. తర్వాత ఒక క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ రిలేటెడ్ టు డెత్ ఆఫ్ ఔరంగజేబ్ గురించి, ఔరంగజేబ్ మరణానికి సంబంధించి ఆ రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చిందంట. బట్ కరెక్ట్ క్వశ్చన్ ఏంటనేది చెప్పలేదు. ఒకవేళ ఔరంగజేబ్ ఎప్పుడు చనిపోయాడు అని చెప్పేసి కనుక అడిగినట్లయితే 3 March 1707లో అహ్మద్ నగర్లో మరణించాడండి ఔరంగజేబు. ఒకవేళ డెత్ గురించి అడిగితే, డెత్ డేటు ఎక్కడ మరణించాడు అడిగితే సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ అయితే మనకి క్లియర్గా క్లారిటీగా లేదు. సో డెత్ ఆఫ్ ఔరంగజేబ్ అని చెప్పేసి దాని రిలేటెడ్ క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి చెప్పారు. ఇంకా నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో రీసెంట్గా ఇచ్చినటువంటి అవార్డ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే సచ్చిదానందన్ కేఆర్, అయ్యప్పనం కోశం అని చెప్పేసి మలయాళంలో
మలయాళంలో బాగా సూపర్ హిట్ అయినటువంటి సినిమా మన తెలుగులో కూడా తీశారు కదా. సో ఆ సినిమాకి ఇచ్చారండి మలయాళంకి సంబంధించినటువంటి డైరెక్టర్ సచ్చిదానందన్ కేఆర్ అనేటువంటి ఈయనకి బెస్ట్ డైరెక్టర్గా సో నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు అయితే దక్కింది. సో ఈ క్వశ్చన్ అయితే అడిగారు. తర్వాత 1 క్వశ్చన్ ఫ్రమ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి అడిగారనమాట. ఒకవేళ 2023 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయని చెప్పేసి అడిగితే మధ్యప్రదేశ్లో అయితే జరిగాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి 2023కి సంబంధించి మధ్యప్రదేశ్లో అయితే జరిగాయి. తర్వాత ఆర్టికల్స్ రిలేటెడ్ టు బడ్జెట్కి సంబంధించి, సో బడ్జెట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటని చెప్పేసి అడిగారు. సో 112 అనమాట. సో 112 ఆర్టికల్ బడ్జెట్ గురించి తెలుపుతుంది. తర్వాత ఎస్టిమేట్ కమిటీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించి క్లియర్గా క్వశ్చన్ అయితే ఇవ్వలేదు, బట్ ఎస్టిమేట్ కమిటీ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎస్టిమేట్ కమిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే లోక్సభలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో ఆ మెంబర్స్ టోటల్గా 30 మెంబర్స్ చేత ఈ యొక్క కమిటీని ఫామ్ చేస్తారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద కమిటీ ఆన్ ఎస్టిమేట్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 30 మెంబర్స్ ఆల్ ఫ్రమ్ లోక్సభ. ఓకే, ఓన్లీ లోక్సభలో ఉన్నటువంటి మెంబర్స్ నుంచే ఒక 30 మెంబర్స్ని తీసుకొని ఈ ఎస్టిమేట్స్ కమిటీని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది, ఫామ్ చేయడం జరుగుతుంది. సో లోక్సభలో ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తారనమాట. అమాంగెస్ట్ ఇట్స్ మెంబర్స్ అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ద్వారా లోక్సభలో ఉన్నటువంటి మెంబర్స్ని ఒక 30 మందిని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఎస్టిమేట్ కమిటీని ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోర్లే మింటో రిఫార్మ్ ఈజ్ నోన్ బై విచ్ నేమ్ అని చెప్పేసి అడిగారు. సో ఇది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909ని మింటో మోర్లే రిఫార్మ్స్ అని చెప్పేసి పిలుస్తారండి. సో ఇక్కడ మోర్లే మింటో అనేటువంటి అప్పుడు పనిచేసినటువంటి వారి పేరు మీదుగా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909ని ఫామ్ చేయడం జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇండియన్ హిస్టరీలో. తర్వాత ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఇండెక్స్లకి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అయితే ఉంటుందని నేను చాలాసార్లు చెప్పాను. సో ఇక్కడ హెచ్డిఐకి సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో 2022 ప్రకారం చూసుకుంటే 132వ ర్యాంక్ అనమాట భారతదేశానికి. తర్వాత స్పోర్ట్స్ రిలేటెడ్ అవార్డ్స్ క్వశ్చన్ ఒకటి వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు చెప్పారు. ఆ క్వశ్చన్ ఏంటనేది క్లారిటీ లేదు. తర్వాత 1 క్వశ్చన్ రిలేటెడ్ టు సత్యేంద్రనాథ్ బోస్ రీసెర్చ్ గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. సత్యేంద్రనాథ్ బోస్ ఎవరు అనేది చూద్దాము. సో సత్యేంద్రనాథ్ బోస్ అంటే ఈయన అనమాట. సో సత్యేంద్రనాథ్ బోస్ ఈయన వచ్చేసి ఇండియన్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిజిసిస్ట్ స్పెషలైజింగ్ ఇన్ థియరటికల్ ఫిజిక్స్కి సంబంధించి స్పెషలైజేషన్ చేసినటువంటి మ్యాథమెటిషియన్ అండ్ ఫిజిసిస్ట్ అండి ఈయన. సో దీనికి సంబంధించి హీ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హీస్ వర్క్ ఆన్ క్వాంటమ్ మెకానిక్స్ ఇన్ ద ఎర్లీ 1920s ఇన్ డెవలపింగ్ ది ఫౌండేషన్ ఫర్ బోస్ స్టాటిస్టిక్స్ అండ్ ది థియరీ ఆఫ్ ది బోస్ట్ కండెన్సేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనిపైన వర్క్ చేసినటువంటి వ్యక్తి అనమాట. సో ఈయన రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి వచ్చిందని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెన్సస్ నుండి జనాభా లెక్కల నుండి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. విచ్ స్టేట్ హ్యాస్ ది లోయెస్ట్ లిటరసీ రేట్ అని చెప్పేసి అడిగారండి. సో అక్షరాస్యతలో చాలా తక్కువ ఉన్నటువంటి స్టేట్ ఏంటని చెప్పేసి అడిగారు. 2011 లెక్కల ప్రకారం, మనకి 2021 లెక్కలు చేయలేదు కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం సో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి బీహార్ అండి, 63.82%. ఇంకా హయ్యెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి కేరళ అనమాట. సో కేరళ హయ్యెస్ట్ లిటరసీ రేటు, లోయెస్ట్ వచ్చేసి బీహారు 63.82% అయితే ఉంది యాజ్ పర్ 2011 సెన్సస్ లెక్కల ప్రకారం. సెన్సస్ అంటే జనాభా లెక్కలు. ఓకే, తర్వాత ఒక క్వశ్చన్ వచ్చేసి అటల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి వచ్చింది. సో పెన్షన్స్ ఇచ్చేటువంటి స్కీమ్ ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. సో ఈ అటల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అన్నీ చదవండి, అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయితే ఇలాగ అడుగుతారనమాట, కాబట్టి చదవండి అవి. తర్వాత విచ్ ప్లేయర్ రిసీవ్డ్ ఏ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డ్ రీసెంట్లీ అన్నాడు కాబట్టి 2022లో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి శరత్ కమల్కి ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ గారి అవార్డు ఉంది కదా, సో ఆ అవార్డు అయితే దక్కిందనమాట. సో ఎవరు అంటే శరత్ కమల్. ఓకే, ఈయన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రబీ క్రాప్ ఉంటుంది కదా, రబీ సీజన్ లేదా రబీ క్రాప్కి సంబంధించి ఆ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడిగారని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా ఒక 18 క్వశ్చన్స్ అయితే పంపించడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఫ్యూ క్వశ్చన్స్ అయితే వచ్చాయి జీకేకి సంబంధించి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్స్ చూస్తే HTML రిలేటెడ్ క్వశ్చన్ వచ్చిందండి. సో HTML అబ్రివేషన్ ఏంటంటే, సో అలా అడగలేదు బట్ దాని రిలేటెడ్
క్వశ్చన్ అయితే వచ్చింది. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు. సో హెచ్టిఎంఎల్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి అన్నారు. సో అబ్రివేషన్స్ కూడా అడుగుతారనమాట. ఇది ఎస్ఎస్సి సీజీఎల్లో ఉన్నటువంటి సిలబస్ అనమాట. సో ప్రతి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే లేదు, బట్ కంప్యూటర్ నాలెడ్జ్ కొత్తగా యాడ్ చేశారు కాబట్టి సో ఈ క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇంకా ఫుల్ ఫామ్ ఆఫ్ డివిడి అలాగే పీడిఎఫ్కి సంబంధించి ఫుల్ ఫామ్స్ ఏంటని చెప్పేసి అడిగారు. డివిడి వచ్చేసి డిజిటల్ వర్సటైల్ డిస్క్ అండి. ఇంకా పీడిఎఫ్ అంటేనేమో పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్ పీడిఎఫ్ అని చెప్పేసి అంటారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్స్ రిలేటెడ్ టు పెరిఫెరల్ డివైస్ సంబంధించి క్వశ్చన్ ఒకటి వచ్చిందనమాట. సో ఈ పెరిఫెరల్ డివైస్ అంటే ఏంటంటే యాన్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ యూనిట్ ఆఫ్ ఎ సిస్టమ్ దట్ ఫీడ్స్ డేటా ఇంటూ అండ్ ఆర్ రిసీవ్స్ డేటా ఫ్రమ్ ది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆఫ్ ఏ డిజిటల్ డివైస్. సో దీన్ని పెరిఫెరల్ డివైస్ అని చెప్పేసి అంటారు. దీని రిలేటెడ్ క్వశ్చన్ ఒకటైతే అడిగారు. తర్వాత క్వశ్చన్స్ రిలేటెడ్ టు హార్డ్ డిస్క్కి సంబంధించి, ఓకే, మనం సిస్టంలో సేవ్ చేసే ప్రతి ఫైల్ కూడా మనకి హార్డ్ డిస్క్లోనే సేవ్ అవుతుంది. సో మీకు తెలుసు. సో దీని రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఇంకా ఫాస్టెస్ట్ సిపియు ఏంటి అని చెప్పేసి అడిగారంట. గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు క్వశ్చన్కి ఆన్సర్ అయితే కరెక్ట్గా దొరకలేదు. తర్వాత విచ్ ఈస్ ది షార్టెస్ట్ కీ ఆఫ్ హైపర్ లింక్కి సంబంధించిన షార్టెస్ట్ కీ ఏంటని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇంకా ట్రోజన్ వైరస్, దీనికి సంబంధించి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అయితే ఒకటి వచ్చిందండి ట్రోజన్ వైరస్కి సంబంధించి. అలాగే వైరస్ ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి కూడా అడిగారు. వైరస్ ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఇంకా ఫంక్షన్ కీస్కి సంబంధించి మనకి F1, F2 అలాగే F3 ఈ విధంగా ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా సిస్టంలో పైన టాప్లో ఉంటాయి మన కీబోర్డ్లో. సో ఈ ఫంక్షన్ కీస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. తర్వాత కంప్యూటర్ MS వర్డ్ రిలేటెడ్ మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అయితే అడిగారంట. తర్వాత క్లాసిఫికేషన్ ఆడ్ వన్ అవుట్, మనకి ఇక్కడ MS వర్డ్ MS ఎక్సెల్ ఇలా ఇచ్చి వన్ నోట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఇచ్చి ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటని చెప్పేసి అడిగారంట. సో ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి రావడం జరిగింది. అలాగే మరికొన్ని క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫ్లాగ్షిప్ రిలేటెడ్ ప్రోగ్రామ్ గురించి, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్, అటల్ పెన్షన్ యోజన క్వశ్చన్ దాని రిలేటెడ్ క్వశ్చన్, శాటిలైట్స్ రిలేటెడ్ క్వశ్చన్, జీడిపి రిలేటెడ్ క్వశ్చన్, రైట్ టు ప్రాపర్టీ, ఓకే, రైట్ టు ప్రాపర్టీ అది ఏ ఆర్టికల్ అని చెప్పేసి అడిగి ఉండొచ్చు. సో దీని రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఇంకా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి దాని రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. బోన్స్ ఆఫ్ లెగ్, మనకి మన హ్యూమన్ బాడీలో లాంగెస్ట్ లెగ్ ఏంటండి ఫీమర్, ఓకే, సో మన థైస్లో ఉంటుంది. సో ఇది ఇక్కడ బోన్స్కి సంబంధించి లెగ్లో ఉండేటువంటి బోన్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. ఇంకా ఫేస్లో ఉండేటువంటి బోన్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. బ్లడ్ ప్రెషర్ ఈజ్ మెజర్డ్ విత్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు, మీరు గూగుల్ చేయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాపిటల్ ఆఫ్ అర్జెంటీనా బ్యూనస్ ఎయిర్స్, ఓకే, సో క్యాపిటల్ సిటీ ఏంటని చెప్పేసి అడిగారు. మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఒకటి అడిగారు. సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం ఉంది కదా, సో హిస్టరీలో ఉన్నటువంటి బిట్ అది, సో దాని రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇంకా డెత్ ఆఫ్ ఔరంగజేబ్ గురించి, ఇంకా ఆథర్ ఆఫ్ ప్లేయింగ్ టు విన్, ఫియర్లెస్ బుక్, అలాగే ఇక్కడ హైడ్రోజన్ ట్రైన్, ఇవన్నీ నేను మీకు చెప్పాను. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరిగింది. మరి పేపర్ ఏ విధంగా వచ్చిందనేది చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 150 మార్క్స్కి ఈ Tier 2 పేపర్ 1 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారండి. సో దీనిలో మనకి చూసుకున్నట్లయితే మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి చూసుకుంటే సో మనకి మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటే 23 to 25 క్వశ్చన్స్ గుడ్ అటెంప్ట్గా చెప్పుకోవచ్చు. ఈజీ టు మోడరేట్గా క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ లెంగ్దీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఇంకా రీజనింగ్ నుంచి 25 to 26 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30కి సంబంధించి 25 to 26 క్వశ్చన్స్ గుడ్ అటెంప్ట్స్గా చెప్పుకోవచ్చు, ఈజీగా ఇచ్చారని అంటున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇక్కడ 40 to 42 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేస్తే సో అవి గుడ్ అటెంప్ట్స్గా చెప్పుకోవచ్చు, ఈజీగానే వచ్చిందంట. తర్వాత ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 19 to 20 క్వశ్చన్స్ ఈజీగా అంటే గుడ్ అటెంప్ట్స్గా చెప్పుకోవచ్చు, ఈజీ టు మోడరేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 13 to 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, ఈజీ టు మోడరేట్గా ఉంది. టోటల్గా 120 to 128 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్కి సంబంధించి 120 to 128 క్వశ్చన్స్ కనుక మీరు అటెంప్ట్ చేస్తే గుడ్ అటెంప్ట్స్గా చెప్పుకోవచ్చు. ఇంకా యాప్టిట్యూడ్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది చూసుకుంటే నంబర్ సిస్టమ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, ప్రాబబిలిటీ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయండి, 1 to 2 క్వశ్చన్స్ అడిగారు. మీన్, మీడియన్, మోడ్ అనేటువంటి ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అడిగారు. మెన్సురేషన్ నుంచి 3 క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రీ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ మనకి ఇది, సో 3 క్వశ్చన్స్ అడిగారు. పర్సంటేజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అడిగారు. ఆల్జీబ్రా నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చాయి. జామెట్రీ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో అది యాప్టిట్యూడ్కి సంబంధించి. తర్వాత రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే అనాలజీ నుంచి ఒక క్వశ్చన్, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడిగారండి.
ఇంకా ఆడ్ వన్ అవుట్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, నంబర్ సిరీస్ నుంచి 1 to 2, ఇన్ఈక్వాలిటీ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అడిగారు, సిలాజిజం నుంచి 2 క్వశ్చన్స్, ఆర్డర్ ర్యాంకింగ్ మనకి ర్యాంకింగ్ ఉంటుంది కదా, సో దాని నుంచి ఒక క్వశ్చన్ అడిగారు, కోడింగ్ డీకోడింగ్ నుంచి 2 క్వశ్చన్స్, క్లాక్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ అయితే అడిగారు, బ్లడ్ రిలేషన్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి, ఎంబెడెడ్ ఫిగర్స్ నుంచి ఒక క్వశ్చన్, మిర్రర్ ఇమేజ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, పేపర్ ఫోల్డింగ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. తర్వాత మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 3 పాసేజ్ ఇచ్చి అందులో మనకి 11 క్వశ్చన్స్ అయితే ఇచ్చారని చెప్పేసి అభ్యర్థులు అయితే అన్నారు. సో రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 11 క్వశ్చన్స్ అయితే వచ్చాయి, 3 పాసేజెస్గా ఇచ్చారనమాట. తర్వాత పారాజంబిల్డ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని చెప్పేసి అంటారు, 4 to 5 క్వశ్చన్స్ అయితే అడిగారు. క్లోజ్ టెస్ట్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి, మన ఎంటీఎస్లో కూడా ఉంది ఇది. తర్వాత ఎర్రర్స్ నుంచి స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే అడిగారు. 1 word సబ్స్టిట్యూషన్స్ ఓన్లీ ఒక క్వశ్చన్ అడిగారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఈడియమ్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ వచ్చేసి 4 క్వశ్చన్స్ అయితే అడిగారండి. సినానిమ్స్ 2, యాంటానిమ్స్ 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇంకా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చేసి 3 to 4 క్వశ్చన్స్, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ 2 టాపిక్స్ కూడా చాలా ఈజీ, మంచిగా స్కోర్ చేసేటువంటి టాపిక్స్ ఇవి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగిందండి, పేపర్ 1 షిఫ్ట్ 1కి సంబంధించి. ఓకే, సో మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.